వెల్కమ్ బ్యాక్. సీఎం కేసీఆర్ ఏది చేసినా దానికో లెక్కుంటుంది. ఉద్యమం ఊపుతో ఫస్ట్ టైం అధికారాన్ని రుచి చూశారు. సంక్షేమ పథకాలతో రెండోసారి గద్దెను ఎక్కారు. అందులో రైతు బంధు చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఇప్పుడైతే ఖజానా ఖాళీ అవడంతో తడిసి మోపిడవుతుంది. దీంతో రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. బంధును బంద్ చేసి కొత్త స్కీమ్ను తెరపైకి తెస్తారట. అందులోనూ రైతు రాగమే ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ కేసీఆర్ ప్రవేశపెట్టబోయే కొత్త పథకం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి కేసీఆర్. రైతు బంధు పథకంతో రెండోసారి అధికారం. సర్కారు ఖజానాలో ఖాళీ అవుతున్న నిధులు. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ఆలోచనలో గులాబీ బాస్. భూస్వాములకు మేలు జరుగుతుందని విమర్శలు. 10 ఎకరాల వరకే ఇచ్చే అవకాశాలు. మూడోసారి అధికారంపై కేసీఆర్ కసరత్తు. మళ్లీ రైతు రాగంతోనే గద్దెనెక్కేలా ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటంతో మొదటిసారి ప్రజలంతా కారు పార్టీకే పట్టం కట్టారు. మొదటి 5 ఏళ్ల పాలన పూర్తవగానే తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలు అనుకూలించాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరోసారి కేసీఆర్కు అధికారం కట్టబెట్టాయనే చెప్పొచ్చు. అయితే గెలిచిన తర్వాత హామీల్లో చాలా వాటిని అమలు చేయలేదు అనేది ప్రతిపక్షాల వాదన. అధికార ప్రతిపక్షాల పోరు పక్కన పెడితే టీఆర్ఎస్ అధికారంలోకి రావటానికి అనుకూలించిన పథకాల్లో రైతు బంధు ఒకటి. జాతీయ రాజకీయాల కోసం ఇటీవలే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన గులాబీ బాస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళతామని ప్రకటించారు. అయితే రైతు అజెండాతో కేంద్రంలో బీజేపీని గద్దెదించి తాను అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ తాజాగా తనకు కలిసి వచ్చే రైతు బంధు పథకానికి రామ్ రామ్ చెప్పాలనుకుంటున్నారట. తెలంగాణలో రైతు బంధు కింద 2 పంటలకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే తాజాగా ఈ యాసంగిలో 11 ఎకరాల్లోపు వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 3వ వారం నుంచే యాసంగి సీజన్ పెట్టుబడి డబ్బులను ఖాతాలో జమ చేసిన సర్కార్ 11 ఎకరాలకు మించి ఉన్నవారికి రైతు బంధు డబ్బులు చెల్లించలేదు. దీంతో రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో ఎందుకు జమ కాలేదని అర్హులైన రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో రైతు బంధుపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి రైతు బంధు అమలుకు నిధుల సమస్య ఎదురవుతోంది. ప్రతిసారి అనుకున్న సమయానికి నిధులు విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లింపుల అంశంపై కూడా సర్కారుకు తలనొప్పిగా మారాయి. రైతు బంధు అమలు ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తోంది. 68 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు అమలు చేయాలంటే అంత ఈజీ కాదు, ఆషామాషి అంతకన్నా కాదు. పెద్ద మొత్తంలో నిధులు అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే రైతు బంధు రద్దు చేసి దానికి సమానంగా కొత్త పథకం ప్రవేశపెట్టాలని సర్కారు యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రైతు బంధుపై విమర్శలు ఉన్నాయి. ఇది భూస్వాములకు ఉపయోగపడేదే తప్ప సన్నకారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, పేద రైతులకు పెట్టుబడి సాయం కింద సర్కారు ఇచ్చే రైతు బంధు డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
వ్యవసాయం చేయకుండా సాగులేని గుట్టపుట్ట లాంటి భూములకు రైతు బంధు ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసే వారికి మాత్రమే రైతు బంధు అమలు చేయాలనే డిమాండు చేస్తున్నారు. కొంతమంది 10 ఎకరాలలోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరికీ పెట్టుబడి సాయం అందించింది ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఇస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను రైతు బంధు గద్దెనెక్కించింది. ప్రస్తుతం ఈ పథకం సర్కారుకు గుదిబండగా మారటంతో ఈ పథకం స్థానంలో కొత్త స్కీమ్ అమలు చేయాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. రైతు బంధు ఎత్తేసి రైతులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కూడా చూస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేస్తారని, పార్టీ మేనిఫెస్టోలో పెట్టడమో లేదంటే ఎన్నికలకు వెళ్లే ముందు అమలు చేయడమో చేస్తారని కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూమి పట్టా పాస్బుక్లు ఉన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని నిధులు కేటాయించాలి, ఎంత అప్పు చేయాల్సి వస్తుంది, వయోపరిమితి విధించాలా అనే అంశాలను కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. $68 లక్షల మందికి ఇస్తున్న రైతు బంధు నిధులతో పోలిస్తే రైతు పెన్షన్ స్కీమ్ ద్వారా నిధులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఈ పథకం తీసుకురావాలని యోచిస్తున్నారన్న సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఏది చేసినా ఎన్నికల స్టంట్ అని మాత్రం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పి పెన్షన్లకు ఓకే ఎప్పుడు చెప్తారో మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.